నమస్కారం వార్తలకి స్వాగతం। ఖరీఫ్లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు। రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వ్యవసాయ అధికారులను ఆదేశించారు। ఎరువులు విత్తనాలు అందలేదని రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు। జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జరిగింది। ఈ సమావేశంలో ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు మంజూరు లక్ష్యం 3,378 కోట్లు కాగా ఇప్పటి వరకు 1,788 కోట్లు పంట రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు। జిల్లాలో కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల లక్ష్యం 50,000 కాగా ఇప్పటి వరకు 35,870 జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు। ఈ క్రాస్లకు సంబంధించి కొత్త యాప్ సోమవారం నుండి అమల్లోకి రానున్నదని ఈ క్రాప్ పర్ఫెక్ట్గా చేయగలిగితే సమస్యలు చాలా వరకు ఉండవని తెలిపారు। సీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలని మొదటిసారిగా ఈ నిబంధన పెట్టారన్నారు। జిల్లాలో ఇరిగేషన్కు సంబంధించి కాలువలు డ్రైన్లలో తూడు తొలగింపు పూడికతీత పనులు మరమ్మత్తు పనులు జిల్లాలో మొత్తం 194 పనులలో 138 పనులు పురోగతిలో ఉన్నాయని వర్షాకాలం కాబట్టి కాలువలు డ్రైన్లలో తూడు తొలగింపు పనులు మాన్యువల్గా చేపట్టాలన్నారు। ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు సమావేశంలో ప్రస్తావించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ సమావేశంలో వ్యవసాయ మండలి సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, పి ప్రభాకర్రావు, పట్టపు శ్రీనివాసరావు, రామచంద్రారావు, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జిల్లా వ్యవసాయ అధికారి కె మనోహర్రావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు। విద్యార్థులను ఉపాధ్యాయులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారిని తహెరా సుల్తానా సూచించారు। పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు బేస్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా బంగ్లా హైస్కూల్కు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారిని తహెరా సుల్తానా విద్యార్థుల అటెండెన్స్ రికార్డులను పరిశీలించారు। విద్యార్థులు ఎలా చదువుతున్నారు అన్నదానిపై ఆరా తీశారు। ఉపాధ్యాయులు బేస్లైన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా అవసరమైన విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ కెఎస్వి ప్రసాద్, హెచ్ఎం జి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ సిబ్బంది సిఆర్పీలు పాల్గొన్నారు। బేస్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా పిల్లల యొక్క పఠనాశక్తి వాళ్ళు ఏ విధంగా పఠిస్తున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళే కొద్దీ వాళ్ళకి LSRW స్కిల్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయా అనేటటువంటిది దీనిలో టెస్ట్ చేయడం జరుగుతుంది। అండ్ దోస్ హూ ఆర్ గుడ్ ఎట్ ఎవరైతే బాగా రీడింగ్లో ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది। దట్ ఈస్ ఆల్సో వెరీ ఫండమెంటల్ టైప్ ఆఫ్ టెస్ట్। ఇది పరీక్ష కాదు, వాళ్ళ యొక్క అభ్యసన స్థాయిని నిర్ణయించేటటువంటిది కాబట్టి ఇది టీచర్స్కి చాలా ఉపయోగం। అంటే పిల్లలు వేర్ ద స్టాండ్ అనేటటువంటిది తెలుసుకోవడానికి ఒక టీచర్కి, ఆ తర్వాత పేరెంట్కి లేదా ఇన్స్పెక్టింగ్ అథారిటీకి ఇది చాలా ముఖ్యము। కాబట్టి ఈ పఠన శక్తి లేదా LSRW స్కిల్స్ని అసెస్ చేసేటటువంటి ఈ బేస్ లైన్ టెస్ట్ని మనం ఏదైతే నామ్స్ ప్రకారము దాన్ని కండక్ట్ చేసి అందరూ పిల్లలు వాళ్ళ యొక్క స్థాయిని నిర్ణయించి అక్కడి నుంచి మనము మొదలు పెట్టాలి అనేటటువంటిది చాలా క్లియర్గా చెప్పబడినటువంటి అంశము కమిషనర్ గారు। కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పఠనాశక్తి ఎలా ఉంది పిల్లలది అనేటటువంటిది చూడటానికి ఇక్కడ పెడనా స్కూల్లో మనము హాజరు కావడం జరిగింది। పిల్లలు చాలా బాగా చదువుతున్నారు। ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు పెంచడం అలవాటుగా చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని తహెరా సుల్తానా పేర్కొన్నారు। పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిని తహెరా సుల్తానా అన్నారు। పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహెరా సుల్తానా విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత గురించి వివరించారు। అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ కెఎస్వి ప్రసాద్, పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। శ్రద్ధగా వినాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి, అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి, చదివింది నేర్చుకోవాలి, రాయాలి।
రాసి చూసుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఇదే అలవాటు మీరు పెరిగిన తర్వాత కూడా ఉంటుంది. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని మంచి అలవాట్లు రమ్మంటే రావు. చిన్నప్పటి నుంచే మీకు ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పింది, స్కూల్లో మీ టీచర్స్ చెప్పేది, మీ హెడ్ మాస్టర్ చెప్పేది అన్నీ విని, పెద్దవాళ్ళు చెప్పేది విని బాగా ఆలకించి నేర్చుకొని శ్రద్ధగా ఏవైతే చేస్తారో అవే మంచి అలవాట్లు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. రేవతి సెంటర్లో ఉన్న గంగానమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. రేవతి సెంటర్లో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ బహుళ దశమి సందర్భంగా అమ్మవారిని శాకంబరి అలంకరణ చేశారు. దానిలో భాగంగా కంఠమనేని భాస్కర్ శర్మచే లలిత హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం జరిపారు. సాయంత్రం సుహాసినీలచే లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. సుహాసినీలందరికీ పసుపు, కుంకుమ జాకెట్లను ఇవ్వడం జరిగిందని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయ నిర్వాహకులు అయినాల లక్ష్మణరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు, దోసపాటి బాబా, కొమరగిరి చంద్రశేఖరరావు, చింతా వినయ్, వాసు, అయినాల భారతి, మాదిరెడ్డి కనకదుర్గ, వేముల వాణి తదితరులు పాల్గొన్నారు. మాకర్ల బ్రహ్మయ్య గారిచే నిర్మించబడిన దేవాలయంలో గంగానమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ గంగానమ్మ తల్లికి శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. అలాగే గంటమనేని భాస్కర్ శర్మ గారిచే ఉదయం లలితా సహస్రనామ హోమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం కూడా మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 సుహాసిని అందరిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరినీ కూడా ఆ చల్లని తల్లి, చక్కటి తల్లి గంగానమ్మ తల్లి. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిరారు ఎవరు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. పెడన పట్టణంలో ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ జేజేలు కొడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన పట్టణంలోని 22, 23 వార్డుల్లో జరిగిన గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రమేష్ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులయ్యుండి ఏ పథకమైనా అందకపోతే ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కొంతమంది ప్రజలు తమకున్న సమస్యలను మంత్రి ముందు ఉంచగా వెంటనే మంత్రి రమేష్ తమ వెంట ఉన్న వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వానికి మరలా పట్టం కట్టేందుకు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కౌన్సిలర్లు తహసీల్దార్ మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన చల్లపల్లిలో చోటు చేసుకుంది. చల్లపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో భోజనం చేసిన అనంతరం విద్యార్థినులకు నీరసంతో పాటు వాంతులు అయ్యాయి. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వీరిని దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వారు నిరాకరించటంతో మరో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పలువురు అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. విద్యార్థినుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. 7 విద్యార్థినులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మరో విద్యార్థినికి వాంతులు కాగా ఆ పాపను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నాయకులు మండలి రాజా పరామర్శించారు. చేసేసిన తర్వాత ప్లేట్లన్నీ పెట్టేసి స్టడీ కూర్చుంటాను రూమ్లో. స్టడీ కూర్చున్న తర్వాత వామిటింగ్స్ అయ్యి తర్వాత ఒకరికి తర్వాత అయింది. తర్వాత మేడం గారికి ఫోన్ చేస్తే ట్యాబ్లెట్లు ఇమ్మన్నారు. ట్యాబ్లెట్లు ఇంకా ఎవరి అక్కకు షాప్కి వెళ్దాం అనుకుంటే అప్పుడే ఒక పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. తన బండి మీద తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కోటేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే అక్కడ అందరు కళ్ళు తిరిగి పడిపోయారు. తీసుకెళ్తే ఇంకా ఆటోలో వేసుకుని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ చూడలేమంటే ఇంకా ఇక్కడ తీసుకొచ్చాడు హాస్పిటల్ దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పర్లేదు. ఎంతమంది? 7. గర్ల్స్ హాస్టల్లో ఒక 24 మంది ఉండగా 7గురికి వాంతులయ్యి వెంటనే అక్కడున్న వార్డెన్ కానీ సిబ్బంది కానీ అప్రమత్తం అయ్యి తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాం. అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో మరి ఫుడ్లో తేడా ఉండొచ్చు, కానీ మిగిలిన 24 మందిలో 7గురికే ఇట్లా జరిగింది. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, కంగారు పడవలసిన పని లేదు. దీంట్లో ఏదైనా కావాలంటే స్వీకరించాడు కానీ ఏం లేదు. అక్కడ ఏదన్నా ఫుడ్లో కొంచెం తేడా వచ్చి లేకపోతే స్టమక్ అప్సెట్ ఎవరు అప్స్టాండింగ్ కానీ అయ్యేది కానీ ఆ వార్తలు సరైనవి కాదు, సరైన పద్ధతి కాదు. ఏదైనా ఇటువంటి వాటిని కూడా ముందు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకోకుండా అక్కడ ఉన్న సిబ్బంది హాస్టల్ బాధ్యత కానీ వ్యవహరించారు. హాస్పిటల్ తీసుకొచ్చి చేశారు, పేరెంట్స్కి కవర్ చేశారు. కొందరు పేరెంట్స్ ఆల్రెడీ వచ్చిన్నారు, మిగిలిన పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు కవర్ చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. పాత గొడవలు, నగదు బాకీ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇనుకుదురు, ఓగీసుపేటలలోని ఇరు వర్గాల మధ్య పాత గొడవలు తరచూ పునరావృతం అవుతుండటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చెలరేగిన ఘర్షణ పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. నగదు వడ్డీ విషయంలో 2 వ్యక్తుల మధ్య గొడవ జరగటం మినహా ఈ ఘటనకు ఇతర కారణాలు లేవని డీఎస్పీ మాసూం బాషా తెలిపారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎటువంటి రాజకీయ కోణం లేదు, ఇది ఎటువంటి పార్టీ పరమైన రాజకీయ పరమైన గొడవ కాదు, అదేవిధంగా కులపరమైన గొడవ కూడా కాదు. ఇది 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. దానికి సంబంధించి ఇది ఒక ఫైనాన్షియల్ వివాదము, వడ్డీకి డబ్బులకు సంబంధించి కొంత వివాదం నేపథ్యంలో ఇతను మధ్యలో మాట్లాడడం వల్ల వచ్చిన గొడవ ఇది. అంతేగాని ఎటువంటి పార్టీ పరంగా కానీ రాజకీయం కానీ కులపరమైన గొడవ కానీ కాదు. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైజ్మెన్ క్లబ్ సంయుక్తంగా బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైజ్మెన్ క్లబ్ సంయుక్తంగా బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు తిలక్ జీవిత చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షించారు. తొలుత వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ బాలగంగాధర్ తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అయాన్, షారుఖ్, సారా, ముంతాజ్, ఇస్మాయిల్, షేర్ అలీ, రాజ్కమల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న తొలితరం త్యాగమూర్తుల్లో బాలగంగాధర్ తిలక్ అగ్రగణ్యులు. స్వరాజ్యం నా జన్మహక్కు అని పిలుపునిచ్చారు. 23 జూలై 1856లో మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో జన్మించారు. బ్రిటిష్ పాలకులు చేయుచున్న అరాచకాలను ఖండించారు. పరాయి పాలనలో కేసరి మరాఠా పత్రికలను ధైర్యంగా నడిపి ప్రజలకు స్వాతంత్ర్యం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఉద్యమ కాలంలో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆంగ్లేయులు మాండలే జైలులో నిర్బంధించినప్పుడు గీతారహస్యం అనే గ్రంథాన్ని రచించారు. బ్రిటిష్ వారు చేయుచున్న అరాచకాలను తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన చైతన్యమూర్తి బాలగంగాధర తిలక్. ఈనాటి పాత్రికేయులకు, రచయితలకు అత్యంత ఆదర్శప్రాయులు బాలగంగాధర తిలక్. అందరూ ఆయన ఆదర్శాలను, ఆశయాలను పాటిద్దాం. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తుల్లో బాలగంగాధర్ తిలక్ అగ్రగణ్యులు. ఆయన జూలై 23 మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జన్మించారు. జాతీయ ఉద్యమ కాలంలో ఎన్నిసార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. పాత్రికేయులుగా జీవితాన్ని ప్రారంభించారు. పరాయి పాలనలో కేసరి అనే మరాఠీ పత్రికను ధైర్యంగా నడిపి ప్రజలకు చైతన్యవంతులుగా అయ్యేటట్టుగా వారిని జాగృతం చేశాడు. వీర సావర్కర్తో కలిసి అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం అందరం కూడా. పాఠశాలల విలీనం అంశంపై నగరపాలక సంస్థ సమావేశంలో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
పాఠశాలల విలీనం అంశంపై నగరపాలక సంస్థ సమావేశంలో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖకు బదలాయించటంపై నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మేయర్ మోకా వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలోని తొలి అంశమైన నగరంలోని 46 మున్సిపల్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సమావేశంలో కొంతసేపు పాలక ప్రతిపక్షాల వాదనలతో గందరగోళం ఏర్పడింది. అనంతరం ఎజెండాలోని 44 అంశాలు, టేబుల్ ఎజెండాలో 8 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, పలువురు కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, అలాగే 3 జతల యూనిఫామ్, జత బూట్లు, సాక్సులు, బెల్టు మరియు స్కూల్ బ్యాగ్స్తో కాకుండా ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో కూడిన విద్యా ఖర్చులు ఇంట్లో అందజేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా మచిలీపట్నం పరిధిలో ఉన్న సొంత ట్యాక్సీ, ఆటో మరియు క్యాబ్స్ కలిగిన 1720 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 1,72 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. అలాగే ప్రతి పథకం ద్వారా మన పేద ప్రజలను ఆదుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి వద్ద వస్తున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానివ్వండి, ఒక కార్పొరేషన్ కానివ్వండి, గడప గడప యాత్ర చేస్తూ ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ పథకం అయితే వారికి అందుబాటులో వస్తుందో అవన్నీ వారికి అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరిని వారి కుటుంబం వద్దకు వెళ్ళి వారిని కనుక్కొని అందులో ఎవరైనా అర్హులై కూడా పొందనటువంటి వారికి కూడా ఎందుకు రావట్లేదని చెప్పి కనుక్కొని వారికి ఇప్పించవలసిందిగా కోరుతూ ఆయన చేసిన ఈ యొక్క ఒక వివరణ ఇస్తూ ప్రతి ఒక్క గడపకి వెళ్ళి చూడమన్న మన ఆదేశానుసారం మన మంత్రివారి పేరు కానీ పేరు కిట్టుబాబుతో సహా కార్పొరేటర్ ప్రతి ఒక్కరు వారి ఇంటి వద్దకు విద్యాశాఖ వారికి పర్యవేక్షణ, నిర్వహణ మరియు పరిపాలనా సౌలభ్యం కొరకు బదిలీ చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా మన మచిలీపట్నం నగరపాలక సంస్థ నందు ఉన్న ఈ కింది తెలిపిన పాఠశాలను వాటి యొక్క స్థిరాస్తులతో సహా విద్యాశాఖ వారికి బదిలీ చేయడం గురించి గౌరవ మేయర్ వారి ముందస్తు చర్యలను ఇచ్చున్నారు. కావున సదరు ముందస్తు చర్యలను రాటిఫికేషన్ చేయడం నిమిత్తం కౌన్సిల్ వారి ఆమోదనకు ఓన్లీ విద్యా భవన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచే టేక్ ఓవర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకునే విధంగా ఒక జీవో ఇష్యూ చేసింది. దానికి ఆ రోజున మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేయర్లు కానీ అలాగే మున్సిపల్ చైర్మన్లు కానీ మీరందరూ చేసిన సహకారం మా అందరికీ తెలిసిన మరి ఇంత కార్యక్రమాలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ పాఠశాల చదువుకున్న పిల్లలందరి తరఫున అలాగే ఉపాధ్యాయులందరి తరఫున కూడా వారందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా కౌన్సిల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇది స్థిరాస్తులతో సహా విద్యాశాఖ బదిలీ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ నిర్వహణ ఖర్చుల కోసం బదిలీ చేస్తున్నారా? ముందే చెప్పాను మీకు. అదే కొంచెం మాకు క్లారిటీ రాలేదు, అందుకోసం ఏం కావాలంటే ఏంటంటే నువ్వు చెప్పిన వాళ్ళకి అర్థం కదా అంటే ఒక చిన్న డౌట్ రావచ్చు కూడా తీసుకునేట్టుగా గవర్నమెంట్ టేక్ ఆఫ్ చేసేట్టుగా మేయర్ గారు ముందస్తు చర్యను రాటిఫై చేసాం. ఏదైతే రాటిఫికేషన్ చేసామో ఆ యొక్క అంశాన్ని సేమ్ అంశాన్ని మనం పొందుపరుచుకున్నాం మళ్ళీ ఈ రోజున అంశానికి. కానీ 24/6/2022 రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఏమనంటే చిరచరాస్తులు కాదు, ఓన్లీ ఉపాధ్యాయుల బోధనా పరిపాలన దాని వరకే మనం తీసుకుంటున్నాం. వాటి చిరచరాస్తులు కానీ బిల్డింగ్లు కానీ ఇతర ఏమీ కూడా మనం టేక్ ఓవర్ చేయము. అవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయి అనేది గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో దీంట్లో అంటే మనం రాటిఫికేషన్ కాబట్టి అవన్నీ పొందుపరచలేదు, యాక్చువల్గా జీవో ఉంది. మచిలీపట్నం మున్సిపాలిటీ 3 సంవత్సరాల తర్వాత ఏంటంటే ముందు మీ అడిగే సబ్జెక్ట్ చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ మున్సిపాలిటీ మచిలీపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఫస్ట్ అధ్యక్ష. ఇండియాలో సెకండ్ మున్సిపాలిటీ మచిలీపట్నం. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం ఫస్ట్ మున్సిపాలిటీ. మన అధ్యక్ష ఈ మున్సిపాలిటీ స్కూల్స్ నిర్వహణ నిమిత్తం ఆరులో మనం విద్యా పన్ను అని చెప్పేసి ప్రతి ఇంటికి మనం విద్యా పన్ను అనేది వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మనం నిర్వహణ ఖర్చుల కోసం లేక మనం విద్యాశాఖ బదిలీ చేస్తామని చెప్తున్నాము. కానీ ఆ విద్యా పన్ను అనేది వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇంటి మీద విద్యా పన్ను అనేది చేస్తాం. మనం ఎందుకు నిర్వహణ ఖర్చులు దీన్ని నిర్వహణ చేయలేము. ఒకవేళ విద్యాశాఖ బదిలీ చేస్తే ఇది నెక్స్ట్ మన కార్పొరేషన్కి ఏదన్నా
నిధులు వచ్చినా డెవలప్ అయినా మచిలీపట్నం దాంట్లో మనం కార్పొరేషన్ వాళ్ళు ఏమన్నా డెవలప్ చేసుకోవచ్చా? మరుగుపారంలోకి అనేది కాదు అధ్యక్ష, అది కుమ్మర్లకి మట్టి తీసుకోమని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఇచ్చిన తర్వాత దానికి మనం ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్న చెత్తను తొలగించాలి కాబట్టి అక్కడ వేసాం తప్ప అక్కడ ఏమి మరుగుపారంలోకే కాదు. రెండోది, అక్కడ పేద ప్రజలు ఎవరైతే మట్టి పిసుక్కొని పొద్దున్నే తెల్లవారుజాము 4ంటికి లేచి మట్టి కొండలు చేసుకోను, మట్టి ఇటుకి బట్టీలు చేసుకోను, కార్యక్రమాలు చేసుకునే విధంగా వాళ్ళు బతకడానికి, జీవించడానికి, అక్కడ వాళ్ళు బతకడానికి, వాళ్ళ పిల్లలు పోషించుకోవడానికి ఇచ్చిన సందేశమే తప్ప అక్కడ ఏమీ కూడా మరుగుపారంలోకి కాదు అధ్యక్ష. అక్కడ మిగతా వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వానికి రాసి వచ్చిన తర్వాత, ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. 2-3 నెలల్లో ప్రజలు ఇబ్బంది పడితే మీరు కడుక్కున్నాను అధ్యక్ష. మీరు ఏ రోజైనా మీరు చెప్పింది ఇప్పుడు మీరు ఈ మున్సిపాలిటీకి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుకో 40 వాటి ప్రజలు మెజారిటీ మనుషులు ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అరే మీకు అన్యాయం జరిగిపోతుంది, సూర్యబాబు ఘోరం చేసేస్తున్నాడు, మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తున్నాడని తీసుకొచ్చి కార్యక్రమం చేస్తే దానికి నష్టపోయేది. స్వాతంత్ర ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ కీలక పాత్ర వహించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, వన్నెంరెడ్డి సుబ్బారావు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు అందరూ కూడా త్యాగాలు చేసి వారి జీవితాలను పణంగా పెట్టి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. అందులో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. మరి ఆ రోజున అతివాదులు కాంగ్రెస్ సంస్థలో, పార్టీ కాదు సంస్థలో అతివాదులు మితివాదులు ఉండేవాళ్ళు. ఆ అతివాదుల్లో లాల్ బాల్ త్రయం అనేది చాలా పేరు పొందింది. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ముగ్గురు కూడా అతివాదులుగా ఉండి స్వతంత్రం మరి మనం అప్లికేషన్ పెట్టుకోవడం కాదు, బ్రిటిష్ వాళ్ళకి దెబ్బలాడి తీసుకోవాలి అని చెప్పి మాట్లాడేవారు. అలాగే బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో బొంబాయిలో బ్రహ్మాండమైన ఉద్యమాలు చేశాడు. ఆయన స్వాతంత్రం నా జన్మ హక్కు అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఎదవల్లారా మీరెవర్రా, మాది స్వాతంత్రం మాది, మేము తీసుకుంటాం, మా హక్కు అది, మీరెవరు అడ్డు చెప్పడానికి అని చెప్పి ఒక నినాదం ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ అని ఆయన మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతో ఆయన కష్టపడి ఆయన మన భారతదేశం స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు ఆయన పోరాడి ఆ బ్రిటిష్ వాళ్ళతోటి చేసిన మహనీయుల్లో మహానుభావుల్లో ఈయన ఒక మహానుభావుడు. ఈయన గురించి ఏంటంటే ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలి. ఆ రోజు వినాయక చవితి గురించి ఆ రోజు ఆ మహానుభావుడు చేసిన ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు కూడా వినాయక చవితి అందరం కూడా వినాయక చవితి ఆయన బాలగంగాధర్ తిలక్ గారిని గుర్తు చేసుకుంటాం. ఒకటి ఆయన గురించి మనం చేసిన ఈ పుణ్య కార్యక్రమం చేసుకుంటాం, ఒకటి రెండు కూడా మనం ఇప్పుడు కూడా చేసుకుంటాను. ఇటువంటి కార్యక్రమాలు ఆ మహానుభావులు ఆ రోజులో చేయబట్టే వాళ్ళు ఆ రోజులో ప్రాణాలు ఏర్పడిన బట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు తలుచుకుంటూ వాళ్ళ పేరు మేము మనం ఈరోజు కార్యక్రమం దేశం కోసం ప్రాణాలు అర్పించి తన సర్వస్వాలని త్యాగం చేసిన మహనీయుల గురించి కనీసం సంవత్సరానికి ఒకసారి ఎలాంటి రోజైనా వాళ్ళని స్మరించుకోవాలని, వాళ్ళ చూపిన బాటలో మనం అందరం పయనించాలని, ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ప్రజలకు ఉపయోగపడే కార్యాలని సాధించడానికి అందరం ఐకమత్యంగా ఉండాలని ఆ రోజున మన బాలగంగాధర్ తిలక్ గారు మన అందరికీ సందేశం పంపించారు. దాన్ని అదే విధంగా మనందరం ఐకమత్యంతో ఉండి మన ఉద్యమాలని ద్వారా మన హిందూ మత ఐక్యతని చాటాలని కోరుకుంటున్నాం. నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో ఎజెండా ఏకపక్షంగా ఆమోదిస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలు విద్యాశాఖలో విలీనం చేయటాన్ని టీడీపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విలీనం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలను ఎటువంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన డివిజన్లలో అభివృద్ధి శూన్యమన్నారు. కాంట్రాక్టులకు టెండర్లు పిలవకుండా
నామినేషన్పై ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దేవరపల్లి అనిత, చిత్తజల్లు రాము, దింటకుర్తి సుధాకర్, సమతాకీర్తి పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ నగరపాలక సంస్థ సమావేశంలో పెట్టిన ఎజెండాల అంశాల మీద వాళ్ళు అనేక రకమైన ప్రలోభాలుగా అంటే గురిచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు. ఇది దుర్మార్గం ప్రశ్నించేందుకు మమ్మల్ని మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదన్నట్టుగా కూడా ప్రవర్తించారు. అలాగే కొన్ని సమాధానాలకి మేము ఏ పని చేసినా డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ల దగ్గర మేమందరం సంతకాలు తీసుకుని దాన్ని పెడతామని చెప్పించారు. మా డివిజన్లో ఇప్పటివరకు మాకు జరిగిన ఏ పనిలో అయినా సరే మమ్మల్ని సంప్రదించడం కానీ ఏమీ చేయకుండా వాళ్ళు చేసి వాళ్ళొక్కళ్ళే కార్పొరేటర్లు అయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం మీద 4వ డివిజన్లో జరిగిన విషయంలో కూడా ఆమె క్వశ్చన్ చేసేదానికి ఆన్సర్ చెప్పలేక వాళ్ళు అదో రకమైన ప్రతి కిందటి గవర్నమెంట్ ఏం చేసిందో అవి చెప్తారు. కిందటి గవర్నమెంట్ గురించి ఎందుకు మనం జరుగుతున్నది ఇప్పుడు గవర్నమెంట్ పనుల గురించి ఆలోచించాలి కానీ పెద్దానికి కిందటి గవర్నమెంట్లో మీరు అలా చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది, వైసీపీ గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది. ఏ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రజల మీద భారం ఎప్పుడు మోపలేదండి. ప్రజల మీద భారం ఎప్పుడు మోపల. కరెంట్లు కానీ, ఇంటి పనులు కానీ, చెత్త పనులు కానీ ప్రజల మీద ఎటువంటి భారం ఇలా. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ మచిలీపట్నంలో ఉన్న 46 స్కూల్స్ విద్యాశాఖకి బదిలీ చేస్తున్నారండి. విద్యాశాఖ బదిలీ చేయడం దేనికండి? మన మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి పన్ను వచ్చేటప్పుడు విద్యా పన్ను అని ఒకటి ఉంటుంది, చూసుకోండి మీరు. విద్యా పన్ను అని చెప్పి ఉంటుంది. అవి స్కూల్స్ నిర్వహణ కోసం మన ప్రజల దగ్గర వసూలు చేస్తారు. ఇంటి పన్నుతో పాటు విద్యా పన్ను కూడా వసూలు చేస్తారు. ఆ విద్యా పన్ను సొమ్ము ప్రతి ఇంటి నుంచి వసూలు చేస్తారు. కానీ నిర్వహణ చెయ్యలేక మేము స్కూల్స్ అన్ని విద్యాశాఖకి బదిలీ చేస్తున్నాం. అంటే మన తాతల తరాలోళ్ళు ఎవరెవరో స్కూల్స్ ఆ రోజుల్లో 40-50 ఏళ్ళ కింద తాతల పేర్ల మీద వాళ్ళ పేరు స్కూల్ స్థలాలు ఇచ్చారండి. ఇంతకుముందు డివిజన్స్లో సమస్యలు ఇంతకుముందు ఎన్నోసార్లు మేము మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. వాటిని పరిష్కరించడానికి వాళ్ళకి అత్యవసరంగా కనిపించట్లేదు. ఏమన్నా అడిగితే మేము డెవలప్ చేస్తున్నా మీకు బాధగా ఉంటుందన్నారు. మేము ఆ పాయింట్ ఒకటే, మీరు డెవలప్ చేస్తుంటే మాకు బాధగా లేదు. కానీ వాటితో పాటు నగర నడిఒడ్డులో ఉన్న 17th డివిజన్లో రోడ్డు గురించి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద స్పందించడం లేదు. మేము తీవ్రంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అయినా మీ నుంచి స్పందన రావటం లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఒక టెండరు 85 lakhsకి పిలిచారు. దానికి ఎవరు వేయకపోతే రెండోసారి 65 lakhsకి సెకండ్ కాల్ వచ్చింది. మరి దానిలో క్వాలిటీ తగ్గిపోయిందో లేకపోతే వాళ్ళ అనుచరులు ఎవరన్నా అడిగారని తక్కువకి ఇచ్చారో అయితే మాకైతే తెలియటం లేదు. దీనికి వారి నుంచి మేము సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతిదీ అత్యవసరం కాకుండా కొంచెం ప్లాన్డ్గా ప్రజలకి డెవలప్మెంట్కి సహకరిస్తూ టెండర్ని పిలవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ప్రతిపక్షంలో ఉన్నామని మా వార్డులను నిర్లక్ష్యం చేయకుండా డెవలప్మెంట్ని అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గాంధీ బొమ్మ సెంటర్ శివాలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. గాంధీ బొమ్మ శివాలయంలో అమ్మవారిని ఆషాఢమాసం సందర్భంగా శాకంబరీదేవిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, పళ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆషాఢమాసం పురస్కరించుకుని మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు దశమి శనివారం కృత్తికా నక్షత్రం సందర్భంగా అమ్మవారి అనుజ్ఞచే ఆషాఢమాసం అమ్మవారికి సారె సమర్పణ శ్రీ గరుడా సేవా సమితి వారు గాంధీ బొమ్మ శివాలయం శ్రీ లలితా పారాయణ భక్త బృందం వారిచే సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారికి ఈ సారి సమర్పించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఇస్తూ ప్రపంచం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలతో పచ్చగా ఉండడానికి అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరిగింది.
అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మహిళా మహిళలందరూ ఈ సారి సమర్పణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. పుర ప్రజలకు భక్తులకు మా శుభాభినందనలు. ఈరోజు గాంధీబొమ్మ శివాలయం మహిషాసురమర్దిని అమ్మవారికి ఆషాఢ సారే సమర్పించారు. శాకంబరి అలంకారం చేయించారు. ఇదంతా భక్తులకు పుర ప్రజలకు సకల ఆరోగ్యాలు సమకూర్చాలని అమ్మవారిని కోరుకుంటూ గరుడ సేవా సమితి వారు గాంధీబొమ్మ శివాలయం లలితాపారాయణం వారు ఈసారి సమర్పించడం జరిగింది. శాకంబరి అలంకారం చేయడం జరిగింది. అందరికీ మా శుభాభినందనలు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆషాఢ కృతిక మహోత్సవం వైభవంగా జరిగింది. మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం ఆషాఢ కృతిక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లను శాకంబరి దేవిగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కలాం శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అజయ్ కలాంకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత నాగపుట్టలో పాలు పోసిన అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ చక్రధర్రావు అజయ్ కలాంకు శేష వస్త్రం కప్పి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ముఖ్య సలహాదారు వెంట ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.